17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి. నిత్యం అనిశ్చితి, మితిమీరిన అవినీతి, చైనా జోక్యం. నేపాల్ ప్రజలకు ప్రజాస్వామ్యం అంటేనే బోర్ కొట్టిందా? మళ్లీ రాజరికం కావాలంటూ జనం గళమెత్తుతున్నారా? అసలు ఆ హిమాలయ దేశంలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ రిపోర్ట్. పీపుల్స్ మూవ్మెంట్ పేరుతో నేపాల్లో రాజరికం మద్దతుదారులు గళమెత్తారు. తమకు ప్రజాస్వామ్యం వద్దు, రాజరికం ముద్ద అంటూ జరిపిన ఆందోళనల్లో 2 మరణించారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ దేశంలో రాజరికం మళ్లీ స్థాపించాలని డిమాండ్ చేస్తోంది. నారాయణహితి ప్యాలెస్ కు మాజీ రాజు జ్ఞానేంద్ర షా తిరిగి రావాలని రాజరిక మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. నారాయణహితి అనేది కాఠ్మాండులో ఉన్న రాజభవనం. రాజరిక వ్యవస్థ అంతమై ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత దానిని మ్యూజియంగా మార్చారు. నేపాల్లో ఉద్యమాలు జరుగుతున్న వాటికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారన్న దానిపై క్లారిటీ లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్. వీటి వెనక మాజీ రాజు జ్ఞానేంద్ర ఉన్నారని, ఆయనే జనాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన 2008 నుంచి 2025 వరకు ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు చైనాను సపోర్ట్ చేస్తాయి భారతదేశానికి వ్యతిరేకంగా. అదే కాకుండా రాజరికం రావడానికి అవకాశం ఉన్నదని ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారంటే 2008 నుంచి 2025 ఈ దాదాపు ఈ 14-15 సంవత్సరాలు 17 ప్రభుత్వాలు నెపాల్లో మారిపోయింది. అరాచక రాజకీయం ఉన్నది అక్కడ. పని అవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న 3 కోట్ల జనంతో సహా 1 కోటి మంది భారతదేశానికి వచ్చి బ్రతుకుతున్నారు. అసలు నేపాల్ ఆర్థిక వ్యవస్థ ఎలా వెళ్తుందంటే రెమిటెన్సెస్ మీద, అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన జీతాలు పంపించుకుని ఆ దేశం నడుస్తుంది. భారతదేశం ఎక్కువ సాయం చేస్తుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ రాజు పక్కన తిరుగుతున్నారా? రాజరికం కావాలంటే అక్కడ ఉన్న ప్రవర్తన ఎవరైతే 2008లో ప్రజాస్వామ్యం చేతి పట్టుకుని వాళ్లే నడుపుతున్నారు, 3-4 ఆ వ్యక్తులే ఉన్నారు, వాళ్ళు బాగుపడ్డారు. కరప్షన్ ఎక్కువైపోయింది, డామినేషన్ ఎక్కువైపోయింది. ప్రజలకు చాలా అసంతృప్తి ఉన్నది. 2 దశాబ్దాల క్రితం వరకు నేపాల్లో రాజరికం ఉండేది. రాజమతం హిందూయిజం. గణతంత్ర రాజ్యం కావాలంటూ తిరుగుబాటు రావడంతో 2008లో రాజరికం అంతమై గణతంత్ర రాజ్యం ఏర్పడింది. 240 ఏళ్ల వారసత్వ పాలనకు తెరపడింది. తర్వాత అధికార మతం హిందూయిజం పోయి లౌకిక రాజ్యంగా అవతరించింది. అయితే గత 17 ఏళ్ల ప్రజాస్వామ్య పాలనలో 13 ప్రభుత్వాలు మారాయి. ప్రజల జీవన ప్రమాణాలేమీ మెరుగుపడలేదు. అయితే భారత్ పై లేకపోతే చైనాపై ఆధారపడాల్సిన దుస్థితి నేపాల్ది. రాజకీయ నాయకుల్లో అవినీతి అక్రమాలు పెరిగాయి. ప్రస్తుత ప్రధాని కేపీ శర్మ ఓలీపై సైతం అవినీతి పరుడన్న ముద్ర ఉంది. చైనా నెపాల్ని 2008 నుంచి సపోర్ట్ చేసింది. దాని ముందర 20 సంవత్సరాలు అక్కడ ఉగ్రవాదుల్ని వాళ్ళని చైనా సపోర్ట్ చేసి మొదలు ఎంతో తీసుకొచ్చిందంటే నెపాల్ చైనాకి పెద్ద సరిహద్దు ఉన్నది. మళ్ళీ నెపాల్ భారతదేశానికి సరిహద్దు ఉన్నది. నెపాల్ వాడుకుని భారతదేశానికి ట్రబుల్ చేస్తుంది. పాకిస్తాన్, చైనా 7,000 కిలోమీటర్ల ట్రబుల్ చేస్తున్నారు భారతదేశానికి. నెపాల్ కూడా కలుపుకుని చిన్న చిన్న విషయాల్లో భారతదేశాన్ని నొప్పెట్టేస్తున్నారు. చైనా వాడుకుంటుంది. దీని గురించి ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతా ఉండేది ఒకే ఒక హిందూ దేశం ఉంటే, ఒకే రాజు ఉంటే హిందూ రాజు, అతను తీసేసే పెద్ద చైనా చేసింది. రాజు జ్ఞానేంద్రకు ప్రజా మద్దతు ఉన్నా అది ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని దించేంతగా లేదు. అవినీతితో విసిగి వేసారిన ప్రజలు రాజరికం కావాలని కోరుకుంటున్నారు. రాజరికాన్ని పునరుద్ధరించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ప్రస్తుత ప్రధాని ఓలీ దానికి అంగీకరించడం లేదు. నేపాల్కు రాజరికం సరిపోదని చెప్పారాయన. కావాలంటే రాజు జ్ఞానేంద్ర రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2027 ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని సవాల్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆప్ నేపాల్, మావోయిస్టు సెంటర్, సోషలిస్టు కమ్యూనిస్టు పార్టీ దేశంలో బలంగా ఉన్నాయి. దేశంలో మరోసారి ఆందోళనలు చెలరేగితే రాజవంశీయులను బాధ్యులుగా చేసి శిక్షించాలని కోరుతున్నారు. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్రకు ప్రభుత్వం దాదాపు 8 లక్షల రూపాయల ఫైన్ వేసింది.